బ్రేకింగ్ చూస్తూ ఉన్నాం. సికింద్రాబాద్ ప్యారడైజ్ వద్ద ఓ కాలేజీలో ఇంటర్ విద్యార్థి పరీక్షా కేంద్రంలో ఆకస్మికంగా మృతి చెందాడు. గోపిరాజ్ అనే విద్యార్థి పరీక్ష రాస్తూ ఒక్కసారిగా కుప్ప కూలిపోవడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. వైఎంసీఏ న్యూ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోన్న గోపిరాజ్ నివాసం ఉండేది అమీర్పేటలోని ఎల్లారెడ్డిగూడలో. అయితే ఉదయం బాగానే ఉన్నాడని, ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని విద్యార్థి తండ్రి చెబుతున్నారు. పరీక్ష రాస్తూ కొడుకు చనిపోవడంతో ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. మరింత అదనపు సమాచారం ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ఎప్పుడు జరిగింది ఈ ఘటన? అంటే పరీక్ష స్టార్టింగ్లో జరిగిందా, మధ్యలోనా? ఏమంటూ ఉన్నారు అక్కడ ఇన్విజిలేటర్ కానీ పోలీసులు కానీ? హైదరాబాద్ ప్యారడైజ్ శ్రీ చైతన్య కళాశాలలో విషాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. తను రెండో సంవత్సరం ఇంగ్లీషు ఎగ్జామ్ రాస్తుండగా అయితే రాస్తున్నటువంటి 40 నిమిషాలకే తను ఒక్కసారిగా కుప్పు కూలిపోయాడు. దీంతో అక్కడ ఉన్నటువంటి ఇన్విజిలేటర్ కావచ్చు, కళాశాల యాజమాన్యం స్థానికంగా ఉన్నటువంటి ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే తను ఏదైతే హార్ట్ అటాక్ వచ్చి చనిపోయినట్లు కూడా ఏదైతే వైద్యులు కూడా ధృవీకరించినటువంటి సందర్భం ఉంది. అయితే తన ఆరోగ్య పరిస్థితి కూడా మంచిగానే ఉంది. ఎందుకంటే ఉదయం వెళ్ళేటప్పుడు కూడా తల్లిదండ్రులతో తన తమ్ముడితో కూడా మాట్లాడి ఎగ్జామ్కి వెళ్ళాడు. అయితే ఎగ్జామ్కి వెళ్ళినటువంటి 40 నిమిషాల్లోపే ఈ యొక్క వార్త వింటాం అనుకోలేదనేది కూడా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే గత కొద్ది రోజుల నుండి తను మానసికంగా కొద్ది వరకు భయపడుతున్నాడు. ఎందుకంటే ఎగ్జామ్ సమయంలో ఎలా రాయాలి ఏంటనే అంశం పైన కొద్ది వరకు భయంతో ఉన్నప్పటికీ కూడా తను రాత్రి మంచిగా చదువుకొని ఎగ్జామ్కి అయితే హ్యాపీగా వెళ్ళాడు. తనకి ఎలాంటి అనారోగ్యం లేదనేది కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఓకే ప్రవీణ్, థ్యాంక్ యూ.